అర్థం గారు నమస్కారం. అల్లుడు గారు రండి. అదేనయ్యా మా రామయ్య గారు అల్లుడు అంటే మా ఊరికే అల్లుడు అన్నమాట. అల్లుడు గారు చందమామలే ఉంటాడంటేను అతిశయోక్తి అనుకున్నాను. నేను చూడడానికి నా 2 కళ్ళు తాటం లేదు నాయన. అమ్మా ఇంత లక్షణంగా ఉంటావని అప్పుడే అనుకున్నాను ఆయన. అందుకే ఆ టీవీ, ఆ దర్జా, అచంచలత. ఇంతకీ మా కాంతమ్మ గారు అదృష్టవంతురాలు. మీరెవరు బాబు? నేనమ్మా లింగాన్ని. ఏ గుళ్ళో లింగం బాబు? గుళ్ళో కదమ్మా, మీ కాబోయే విజయాల వారి ఊరి కరణం లింగాన్ని. ఎలాగూ వచ్చాను కదా, మిమ్మల్ని ఆ అబ్బాయిని చూసి వెళదామని వచ్చాను. అమ్మా అబ్బాయిది అచ్చంగా మీ పోలికారమ్మా. ఆ నూనె చెవియా ముక్కు, ఆ హుందాతనం. మీరు ఏమి చెప్పనక్కర్లేదు. అక్కర్లేదు అక్కర్లేదు. అయ్యో రామా, రత్నం కడుపుని రాయి పుడుతుందటమ్మా, రాయి పుడుతుందా? ఏమండి అది కాదండి, ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు, పక్కింటి రమణారెడ్డి గారు అబ్బాయి గుండుమణి అని. అప్పుడే అనుకున్నాను, ఈ వాళ్ళకం చూస్తే మీ అబ్బాయి కాదు. అదిగో వాడు మా అబ్బాయి. అది టీవీ, మీరెవరమ్మా? అదే మీ అత్తవారు ఊరి భట్రాజులా? కర్ణం గారు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, వస్తానండి. ఏం పని మీద వచ్చారో? కరణానికి అదటమ్మా, తెల్లవారితే కలెక్టర్ గారితో పని. కలెక్టర్ గారితో? కూర్చోండి కూర్చోండి. అంటే కలెక్టర్ అంటే కలెక్టర్ గారితో కాదనుకోండి, కలెక్టర్ ఆఫీసులో. అర్థమైంది, కూర్చోండి. మా రామయ్య గారు బాగున్నారా బాబు? ఆయనకేమమ్మా, రాజనాలు పండే భూమి, రాయితీ అయిన పొలం, బ్యాంకులో రొక్కం. ఇక పోతే చవకలో మీ బోర్డు సంబంధం దొరకడం. రామయ్య ఇప్పుడు పట్ట పగ్గలు లేకుండా ఉన్నాడు. అంత వస్తుందన్నమాట. మరి అలా బీదర్పులు అరుస్తాడే? ఆడపిల్ల గలవాళ్ళు అలా అనకపోతే గొప్పలు చెప్పుకుంటారు ఏంటవ్వా? అలాగా, మీరు ముందుగా వచ్చి ఈ మాట నా చెవిని వేశారు, చాలా సంతోషం. ఈవేళ ఆ భూష వస్తానన్నాడు. 10,000కి దమ్మిడి తక్కువైతే వీళ్ళు దగ్గర ఖచ్చితంగా చెప్పేస్తాను. 10,000 ఏమిటమ్మా, అబ్బాయి చదువు కోసం ప్రతి నెల 200 అవుతాయంటారా లేదంటారా? తెలియకడుగుతాను. ఎందుకు అవ్వదు బాబు, అంతకన్నా ఎక్కువే అవుతుంది. బస్తీ చదువులు కాదు. అయితే అడగండి, ప్రతి నెల పంపిస్తాడు. ఎవరి కోసం? అలాగా, మీ మేలు మర్చిపోలేను. అన్నట్టు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు కాఫీ ఏమిటమ్మా, భోజనం వాళ్ళు అయితేను. అవును, అన్నట్టు కలెక్టర్ గారు వెళ్ళిపోతారేమో, మళ్ళీ వెళ్ళండి. నాకు కూడా భోజనం వేళ అయింది. మరి అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు వచ్చి మా యోగక్షేమాలకు అనుకుంటూ ఉండండి. ఉంటాను. అలాగేనమ్మా. సరే, ఎక్కడి నుంచే వస్తున్నా. కాంతమ్మ గారికి మనం అనుకున్నంత ఉదారహృదయం కాదు రామయ్య గారు. కట్నం 10,000 కాకుండానే ఆ కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మనమే భరించాలట. పైగా మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముహూర్తం పెట్టిస్తుందట. ఏంటి, కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మేమే పెట్టుకోవాలా? కోషయ్య గారు, ఇద్దరు సంబంధం నాకు వద్దని చెప్పండి. తమ్ముడు, లేకపోతే ఏంటన్నాయా, మన స్థితి ఏమిటి, ఆ కట్నం ఏమిటి? అవునరా, సరుకు మంచిది కావాలంటే వెల హెచ్చుగానే ఉంటుంది. మరి కాంతమ్మ గారు ఆస్తి పరురాలు, కుర్రవాడు బాగా చదువుకుంటున్నాడు, పైగా ఒక్కగానొక్క బిడ్డ. తమ్ముడు, మనం కష్టపడినా మన చెల్లెలకి మంచి సంబంధం చేయడం మన బాధ్యత కదట్రా. భూషయ్య గారు, కుర్రవాడి చదువుకి ఎంత ఖర్చు అవుతుందంటారు? ప్రతి నెల 200 పంపిస్తే చాలట. ఇవన్నీ కాక పెళ్లి ఖర్చులు, లాంఛనాలు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామండి? ఏముందరా, ఉన్న పొలం అమ్ముకునే నెత్తిమే గుడ్డేసుకుని పోదాం. ఏమిటండి అలా తొందరపడతారు? డబ్బు ఖర్చు కాకుండా మంచి సంబంధం ఎలా వస్తుంది? ఆ మాత్రం బావగారికి తెలియదంటారా? నాకెందుకు, మీ సొత్తాడు కానివ్వండి. తమ్ముడి తత్వం కొత్త కాదులేండి. ఏమైనా మా చిన్నమ్మ గొప్ప ఇంటి కోడలు కావాలని మొదటి నుంచి కలలు కన్నాను. ఈవేళ డబ్బు కోసం వచ్చిన అవకాశాన్ని విడుచుకోవటం నాకు ఇష్టం లేదు. జానకి, ఏమమ్మా రాధ, మీ ఉద్దేశం ఏమిటి? ఈ సంబంధమే ఖాయం చేద్దామా? మమ్మల్ని ఏం చెప్పమంటారండి, మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. సరే. భూషయ్య గారు, తనఖా మీద ఈ ఊళ్ళో అప్పు దొరుకుతుందంటారా? నిక్షేపంగా పుడుతుంది. నేనుండగా మీకు ఆ సందేహం ఎందుకు రామయ్య గారు? రెండు కారణం గారు, సమయానికి వచ్చారు. తెలుసుకునే వచ్చాను. రాయుడు గారు ఉన్నారుగా, ఆయనతో చెప్పి అప్పిచ్చే ఏర్పాటు నేను చేయిస్తాను. డబ్బుకు మాత్రం వెనకాడి సంబంధం వదులుకోవచ్చు. విన్నారుగా భూషయ్య గారు, కరణం గారు అంత ధైర్యంగా చెబుతుంటే కానిదే ఉంది. కాంతమ్మ గారి షరతులకి మనం ఒప్పుకున్నామని సుముహూర్తం వెంటనే పెట్టించమని కబురు చేయండి. శుభం, తప్పకుండా. మా అయితే వెళ్ళొస్తాను. అలాగే.
ఏం భావం ఇంద్రభావం? ఓ మాటి కర్ణం గారా? కాదు, ఉద్యోగం వదిలిన కర్ణం గారు. ఇదో లెక్క పెడతా, నాకు తిక్కరేగిందా? పెద్దండి లింగం గారు, అనుమతి లేకుండా అంతపురంలోకి రావడమే కాకుండా ప్రియురాలను కూడా దబాయిస్తున్నారే, ఎంత ధైర్యం! మేము మీ చేతిలో శాశ్వత గ్రంథాలు లాంటి వాళ్ళం, వాళ్ళకి మాకు పోలికెక్కడండి. ఇదిగా రాయ్ సీతకోక చిలుకలు, కొంచెం మీరు లోపలికి వెళ్ళండి, రాయుడు గారితో రాతగారికి మాట్లాడాలని వచ్చాను. లింగం గారు ఆజ్ఞ, ఏం చేస్తాం? రాయుడు గారు ఎప్పుడు ఈ రాతి క్రీడలేనా? అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు, అర్హత లేని వాళ్ళు అది చూసి ఆఘోరిస్తారు. చిత్తం ఇంతకు అసలు విషయం చెప్పండి. అప్పు కోసం రామాయణం రప్పించానండి, ఎగువ దస్తావేజులు కూడా సిద్ధం చేశాను. ఇదా రాజకార్యం? అమ్మమ్మ, ఇదే మామూలు కార్యం అటండి. గోపి కొమ్ములు ఎరగాలన్నా, రామయ్య ఆట కట్టాలన్నా, ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా ఇంతకంటే బ్రహ్మాస్త్రం వేరే లేదు. 10,000 పట్టండి. వస్తున్నాడు, లేవండి, తీసుకురండి. సరిపద. దయచేయండి. నమస్కారం బాబు. నమస్కారం. అనుకోకుండా వచ్చారే, కూర్చోండి. కూర్చోండి. మన లింగయ్య గారు తమతో చెప్తే ఉంటారు. చెప్పారు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలటండి. కాకితో కబురెడితే పంపించామండిగా. ఇంతకు ఎంత కావాలంటారు? 10,000 కావాలండి. మా చెల్లెలు పెళ్లి చేయాలి. మా భూమి తనఖా పెట్టుకుని ఇప్పించండి. పంట మీద వచ్చే ఆదాయంతో కొంతగా తీర్చుకుంటాను. ఈ మాత్రం దానికి తనఖా ఎందుకు రామయ్య గారు? అమ్మమ్మమ్మమ్మ, రామయ్య గారు మాట అంటే మాటే. ఇదిగో ధర్మ సమ్మతంగా తనఖా దస్తావేజు కూడా రాయించుకొచ్చాను. సరే, వారికి ఇష్టమైన పని మనం ఎందుకు కాదనాలి? రామయ్య గారు దీని మీద ఒక సంతకం పడేయండి. లెక్క చూసుకోండి. అయ్యో, ఎంత మాట! తమ ఉపకారం ఈ జన్మకి మర్చిపోలేదు. భలేవారండి, దానికే ఉంది. వెళ్ళి మీ చెల్లెలు పెళ్లి శుభంగా చేయండి. ఏమైనా కావలిస్తే కబురు చేయండి, పంపిస్తాను. చిత్తం. సెలవు. వస్తాను కదా.